పని పొద్దున్నే టీవీ ఏంటి నాన్న? పద స్నానం చేద్దు గాని. కమ్ ఆన్ బన్నీ, లేట్ అవుతుంది. నువ్వు ఇప్పుడంటే వాడిని టీవీ చూడకుండా ఆపగలిగావు, కానీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓ పని చేయి పూజ, నీతో పాటు ఆ రిమోట్ తీసుకెళ్ళు. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ పూజ, ఇంత జరగకుండా ఆఫీస్కి రెడీ అవుతున్నావంటే గ్రేట్. మరి వీళ్ళని ఏం చేద్దాం? ఇప్పుడు కూడా నీకేం పట్టనట్టుగా వీళ్ళని వదిలేసి వెళ్తున్నావు కదా, మరి వీళ్ళెందుకు? రాకేష్, అసలు నువ్వు జాబ్ చేయడం ఎవరికంత అవసరం చెప్పు? మంగా అమ్మా పాపని రెడీ చేయి. అలాగేనమ్మా. బనీ, గో గెట్ రెడీ. వై మమ్మీ? ఫన్ జోన్కి వెళ్దామా? రియల్లీ? టుడే నో ఆఫీసా? లేదుగా. హుర్రే! హుర్రే! పద. యా! హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంకా పంపలేదు మ్యామ్. నెక్స్ట్ సుధా సుధా సుధా. మ్యామ్. నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకో. మ్యామ్, కల్కటాకి పంపాల్సిన పార్సల్ రేపటికి అర్జెంట్. సుధా, మ్యామ్. నేను రావట్లేదు. బాయ్. మమ్మీ, సిద్ధుని కూడా తీసుకువెళ్దాం మమ్మీ. సిద్ధుని ఎలా తీసుకెళ్తాను నాన్న? షాపింగ్ మాల్లో అలౌ చేయరు కదా. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. వాడు అడిగాడా? నో మామ్, హీస్ గుడ్ బాయ్. సర్లే, రమ్మని చెప్పు. సిద్ధు, కమ్. వావ్, సూపర్. కమ్ ఆన్. అబ్బో, సర్లే పో. ఇప్పుడు నీ టర్న్. Oh. 27. మామ్, ఫోన్. హలో అంకుల్, మీరా? అంటే నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను అంకుల్ మీకు. వదిలేయమ్మా. హౌ ఆర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ? అంతా బాగున్నా అంకుల్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, చిన్న విషయానికే మిస్అండర్స్టాండ్ చేసుకుని భయపడి ఉంటారు. ఏ స్కూల్ అన్నావు? ఫ్యూచర్ ఇండియా అంకుల్. ఓ, ఫ్యూచర్ ఇండియా. ఆ స్కూల్ చైర్మన్ నేను 20 years బ్యాక్ బిఎల్ కంపెనీలో డైరెక్టర్స్ గా పనిచేశాం. ఇందులో అవసరమైతే వాడితో నేను మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వాడిని ఎప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎవరు మమ్మీ? బెంగళూరు తాతయ్య. బెంగళూరు తాతయ్య? మరి నాతో మాట్లాడనే లేదు. అడిగారు, నేనే నువ్వు బయట ఆడుకుంటున్నావు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు మమ్మీ? అంటే నేను ఆఫీస్ మానేశాను కదా నాన్న, దాని గురించి అడుగుతా ఉన్నారు. మళ్ళీ నీకిస్తే నిన్ను కూడా ఎక్కడ బతిమలాడతారోనని అలా చెప్పాను.
సిద్ధు తిను తిను సిద్ధు. మమ్మీ నెక్స్ట్ టైం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సిద్ధుకి రోజు చూయింగ్ స్టిక్స్ తీసుకురా మమ్మీ. ఎలా? నేను జాబ్ మానేసా కదా. నీకు స్కూల్ లేదు, నాకు ఆఫీస్ లేదు. ఎందుకు మమ్మీ ఎలా? నీ జాబ్ అంటే ఇష్టం కదా. పాపం తాతయ్య కూడా. తాతయ్య సంగతి అలా వదిలేలే. నీకోసమే నాన్న. నువ్వేమో బోర్డింగ్ స్కూల్కి వెళ్ళని అంటున్నావు. వెళ్తావా? ఈ ఒక్క సంవత్సరం నాన్న, ప్లీజ్ రా. ఓకే మమ్మా. నా బంగారు కొండరా నువ్వు. నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని.